గుడ్ న్యూస్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాతలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసాపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి విడత రైతు భరోసా విడుదల చేయనున్నారు. 3 విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 3 సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించారు. 2023-24 యాసంగి సీజన్లో ఎకరానికి 5,000, 2024-25 యాసంగిలో 5,000, 25-26లో వానాకాలం సీజన్లో ఎకరానికి 6,000 చొప్పున జమ చేశారు. ఏడాది యాసంగి సీజన్ ప్రారంభమై 3 నెలలు కావస్తున్న రైతు భరోసా నిధులు జమ చేయలేదు. ప్రస్తుతం 3 విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 22న ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు 20 రోజుల తర్వాత 2వ విడత, ఏప్రిల్ నెలాఖరులోపు 3వ విడతగా మొత్తం రైతులకు భరోసా నిధులు జమ చేయనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉగాది పండుగ రోజుల తీపి కబురు చెప్పింది. ప్రభుత్వం శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఉద్యోగార్థులు సన్నద్ధత, ప్రతిభతో అవకాశాలు అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 6 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించినట్టు తెలిపారు. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు నిన్న మరింత భారీగా తగ్గింది. మరోవైపు వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,280కు పడిపోయింది. ఇక 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 1,37,750 దగ్గర ఉంది. మరోవైపు వెండి ధరల్లో కూడా తగ్గుదల కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం 2,60,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర ప్రస్తుతం 2,65,000గా ఉంది.